ఇక హైకమాండ్ నిర్ణయంతోనే సిద్ధరామయ్య రాజీనామా చేశారు అంటున్న మంత్రి రామలింగారెడ్డితో మా ప్రతినిధి రిత్విక్ ఫేస్ టు ఫేస్. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారు. సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన సిద్ధరామయ్య రాజీనామాకు సంబంధించి తదుపరి ముఖ్యమంత్రి వివరాలకు సంబంధించి కూడా మనతో పాటు రామలింగారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు సిద్ధరామయ్యతో కూడా సహచర కేబినెట్ మంత్రిగా కూడా చేశారు. సో ఆయన రాజీనామా ఎప్పుడు చేస్తారు? బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనేది ఎలా జరిగింది? ఈ పొద్దు బై 3:30 ఈజ్ గోయింగ్ టు రిజైన్. బట్ అంటే గవర్నర్ ఊర్లో లేదు. బట్ ఈయన రెసిగ్నేషన్ సెక్రటరీకి ఇచ్చేసి వస్తారు. గవర్నర్ కూడా స్పెషల్ ఫ్లైట్లో వస్తారని చెప్పి అంటున్నారు. అదే తెల్లే ఆయన 8 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉండే, 8 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉండే. ఈయన మన క్యాబినెట్ కొలీగ్స్కి, పార్టీ వీళ్ళకి అందరికీ జస్ట్ బ్రేక్ఫాస్ట్ అయినాక థ్యాంక్స్ చెప్పాను. సార్, బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఎలాంటి డిస్కషన్ జరిగింది? అక్కడ డికే శివకుమార్ నేరుగా వచ్చి కూడా ఆయన పాదాభివందనం చేయడం, ఇలాంటి ఘటనలు కూడా చేయాలి. అది దానికి పొందర అది. సో ఆయన పాదాభివందనం చేయడం ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? చెప్పే సీఎం 8 ఇయర్స్ నాకే అవకాశం ఇచ్చింది. 8 ఇయర్స్ అపోజిషన్ లీడర్గా ఉండే, పార్టీ నుంచి ఇంతంతా అయిందని నేను. ముందరికి ఎవరైతారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. 28లో కూడా మన కాంగ్రెస్ తిరిగి అధికారంకి రావాలా, మనమంతా యునైటెడ్గా పనిచేస్తామని చెప్పి. అహింద నేతగా కూడా, బీసీ వర్గాల నేతగా కూడా ఆయనకు మంచి పేరు ఉంది కర్ణాటకలో. సో ఆయన తదుపరి రాజకీయ జీవితం ఎలా ఉంటుందని ఏమన్నా డిస్కషన్? అదంతా ఏం తెలియదు, అదంతా హైకమాండ్కి ఇచ్చింది. బట్ ఈ నాట్ ఓన్లీ అహింద లీడర్, ఈ లీడర్ ఫర్ ఆల్. సిఎల్పి మీటింగ్ అనేది రాజీనామా తర్వాత ఎప్పుడు ఉంటుంది? ఈ కొత్త క్యాబినెట్ ఎప్పుడు ఏర్పాటయ్యారు? అదంతా ఇంకా 2-3 డేస్ అవుతుంది. అంటే సిఎల్పి మీటింగ్లో ఎవరి పేర్లు? డికే శివకుమార్ గారి పేరు ఒకటే ఉందా, ఇంకేమైనా పేర్లు ఉన్నాయా? తెల్లే నాట్. ప్రమాణ స్వీకార కార్యక్రమం త్వరగానే నిర్వహించాలని భావిస్తున్నారు. ఎప్పుడు? త్వరలోనే కొత్త క్యాబినెట్ అనేది ఏర్పాటు అవుతుందని చెప్పి క్యాబినెట్ మంత్రులతో అంతా కూడా సిద్ధరామయ్య ఒక సమావేశం నిర్వహించి తను రిజిగ్నేషన్ సమర్పించేందుకు కూడా మంత్రులందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడము, ఆ రిజిగ్నేషన్ కూడా కొంత సమయం మరికొద్దిసేపట్లోనే గవర్నర్ కార్యాలయానికి చేరుకొని కూడా సమర్పిస్తారని చెప్పి మంత్రి రామలింగారెడ్డి చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్ తల్సి, రుత్విక్, ఏబినా ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.